ప్రభువైన యేసు క్రీస్తు నామమున నేటి మన్నా జూబ్లీ ఆరాధన కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి ఆరాధనలో పాలు పొందిన మీ యొక్క అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మా ప్రార్థన. మొట్టమొదటిసారిగా మాతో కలిసి ఆరాధించుతున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేటి ఆరాధన మీ యొక్క ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దైవజనుల వాక్యత్వబోచుండగా ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీ యొక్క ఆత్మీయ అవసరతలు తీర్చి మిమ్మలను తన కృపలో స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కలిసి ఈ వాగ్దానాన్ని మనము స్వీకరిద్దాం. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్సెస్ 19. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. ఈ యొక్క వాగ్దానం యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనందరికీ దయచేశాడు. దేవుడు నోరు తెరిచి పలికిన ఒక అద్భుతమైన వాగ్దానం. అన్యుల మధ్యలో నువ్వు అవమాన పడకున్నట్టుగా నేను నిన్ను ధాన్యముతోను, నూతన ద్రాక్షరసముతోను మరియు తైలముతోను నిన్ను తృప్తిపరచెదను. చెప్పండి అందరూ. ధాన్యముతోను, నూతన ద్రాక్షరసముతోను, తైలముతోను నిన్ను తృప్తిపరచెదను. నిన్ను ఎప్పుడుకి సిగ్గుపరచను. హల్లెలూయా. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా కాలమైన తర్వాత యోవేలుకి ఒక వాగ్దానం దేవుడు పంపించాడు. ఆ వాగ్దానం రాబోయే సంవత్సరంకి దేవుడు మీకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. అన్యుల మధ్యలో నిన్ను సిగ్గుపరచనివ్వడు. నువ్వు ఇంతకాలం పొందిన శ్రమలు, ఇంతకాలం పొందిన అవమానాలు, ఇంతకాలము పొందిన ఆ యొక్క నిందలు, ఇంతకాలం నువ్వు సహించిన కష్టాలకి దేవుడు ఒక రెట్టింపైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ పట్ల ప్రకటిస్తున్నాడు. దేవుడు నిన్ను సిగ్గుపరచనివ్వడు. అన్యుల మధ్యలో నామము ప్రసిద్ధపరచునట్లుగా ఆయన మన మధ్యలో ఆయన కార్యాన్ని చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం చెప్తుంది, నా ప్రజలు ఎన్నటికీ సిగ్గుని వందరు. ఈ యొక్క సమస్యలు, రాబోయే సమస్యల్లో దేవుడు మిమ్మల్ని ఎన్నటికీ సిగ్గుని వందకునే మిమ్మల్ని కాపాడునుగాక. ప్రజలందరూ కలిసి ఏమని చెప్పాలి? ఆమేన్. దేవుడు మిమ్మల్ని సిగ్గుపరచనివ్వక ఆయన మిమ్మల్ని కాపాడే ఉన్నతమైన దేవుడుగా ఉన్నాడు. ఈ సంవత్సరము ధాన్యము అనగా ఒక ఫలము, ద్రాక్షరసం అనగా ఒక ఫలము, అంటే తైలము అనగా ఒక ఫలము. 2016 సంవత్సరము ఫలించే సంవత్సరం. అందరూ చెప్పండి, ఫలించే సంవత్సరము. చెప్పండి అందరూ, ఫలించే సంవత్సరము. నేను ఫలిస్తాను, నా వేర్లు ఫలిస్తాయి, నా కొమ్ములు ఫలిస్తాయి, ఫలిస్తాను నేను. చెప్పండి అందరూ, ఫలిస్తాను, నేను ఫలిస్తాను. దేవుడు 2016 సంవత్సరంకి నేను ప్రార్థన పూర్వం కనిపెడుతున్నప్పుడు దేవుడు చెప్పిన మాట నుండి, నా ప్రజలు ఫలిస్తారు, నా ప్రజలు ఫలిస్తారు. ఇక వాళ్ళు సిగ్గు నొందింది చాలు, నా ప్రజలు ఫలిస్తారు కనుక వారికి ద్రాక్షరసమును, ధాన్యమును, తైలమును నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ప్రవచనముతో కూడిన ఒక వాగ్దానము దేవుని బిడ్డలారా. కాబట్టి సృష్టి ఆది నుంచి కూడా, ఆది కాండం 1వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఆదాముని ఆశీర్వదించి ఫలింప చేయమని, భూమిని నింపమని ఆ దేవుడు వాగ్దానము చేశాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఫలింప చేసే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు విస్తరింప చేసే ఒక ఉన్నతమైన దేవుడుగా ఉన్నాడు. అదే దేవుడు మరలా నోరు విప్పి ఆది కాండం 8వ అధ్యాయము 22వ వచనంలో మీరు చదివి చూసినప్పుడు, నోహు కాలములో దేవుడు నోరు విప్పి ఇలాగూ పలికెను. చూడండి, చదివిందాం. ఈ యొక్క ఆది కాండం 8వ అధ్యాయము 22వ వచనము. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబగళ్ళును ఉండక మానవని
తన హృదయములో అనుకొనెను. దేవుడు తన హృదయంలో అనుకున్నాడంట, తగిన కాలములో ఏ ఫలము రావాలో, తగిన కాలములో నువ్వు ఎలాగూ అభివృద్ధి పొందాలో దేవుడు తన హృదయములో నోవాహు అనుకున్నట్టుగా దేవుడు బయలుపరిచినట్టుగా మనము చూడొచ్చు దేవుని బిడ్డలారా. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో యేసు ప్రభు వారి శిష్యులకి తెలియపరుస్తున్నారు. ఒక మాట చదివిందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట మీరు బహుగా ఫలించినట్లుగా నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించును వలన తండ్రి మహిమపరచబడును. అందరు చెప్పండి, నేను బహుగా ఫలించును వలన నా తండ్రి మహిమపరచబడును. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను చూసి సిగ్గుపడింది చాలు. ప్రజలు నీ జీవితాన్ని చూసి సిగ్గుపడింది చాలు. దేవుడికి ఎన్నటికీ అలాంటి పని నీ పట్ల చేయనని ఆశపడుతున్నాడు. దేవుడు ఆయన నామము మహిమపరచునట్లుగా, ఆయన మిమ్మల్ని గురించి ఆయన నామము అన్యుల మధ్యలో ప్రసిద్ధి పరచబడినట్లుగా దేవుడు మిమ్మల్ని అలాగూ ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలాగూ మీ యొక్క బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ యొక్క సంఘం, మన సంఘములో గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే దేవుడు నీ గర్భాన్ని పుట్టుతున్న ప్రతి బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒకవేళ గొడ్రాలని బాధపడుతున్నావేమో, నువ్వు ఫలించునుగాక. ఆమేన్. దేవుడు ఈ సంవత్సరంలో మీకు ఫలాలు ఇవ్వబోతున్నాడు. వ్యాపారులు ఇంతకాలం నష్టం పొందానండి, ఇక వ్యాపారం మూసేద్దాం అనుకుంటున్నావేమో, ఈ సంవత్సరంలో దేవుడు నీ వ్యాపారం ఆశీర్వదించబోతున్నాడు. నీ చేతి కష్టార్జితమని దేవుడు దీవించబోతున్నాడు. ఇంతకాలం ఎదురు చూసిన నీ ఫలితాల్ని దేవుడు ఆయన దయచేయబోతున్నాడు. ఎందుకన్నట్లయితే దేవుడు మన ద్వారా ఫలించబడినట్లుగా ఆయన ఈ కార్యముని మన కొరకై ఆయన చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యోహాను యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుంచి 37 వరకు మీరు చదివి చూసినప్పుడు దేవుడు ఫలము గురించి ఒక ప్రత్యేక విధానంలో రాస్తున్నాడు. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందంట, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుందంట. నువ్వు మంచి చెట్టుగా ఉండాలని మిగిలిపోవాలని ఆశపడుతున్నావా, లేకుంటే ఒక చెడ్డ చెట్టుగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నావని నిర్ణయము ఈ రాత్రి కాలమందు నువ్వు చేయాలి. ఇఫ్ యు వాంట్ టు బికమ్ అ గుడ్ ట్రీ and if you want to become a bad tree, it depends upon your life. కాబట్టి నీ జీవితము ప్రకారమే నువ్వు మంచి చెట్టుగా ఉండాలా, మంచి చెట్టుగా ఉండకూడదు. నువ్వు ఆలోచించాలి. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందంట, చెడ్డ చెట్టు ఎప్పుడు చెడ్డ ఫలాలు ఇస్తుంది. అయితే యేసు ప్రభువారు మనము చెడ్డవారుగా ఉండగా, మనము ఫలించని పరిస్థితుల్లో ఉండగా ఆయన మన కొరకై ఈ భూమికి రావడం చేత మనము మంచి చెట్టులుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అర్హత లేని వారైన మనల్ని యేసు ప్రభువారు తన ప్రేమ చేత, ఆయన కృప చేత మనల్ని ఒక మంచి చెట్టుగా ఆయన మార్చాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయన వాగ్దానం నీ కుటుంబానికి వస్తుంది. ఒకవేళ ఇంతకాలము ఈ సంవత్సర కాలం అంతా కూడా దేవునికి విరోధమైన జీవితమని, దేవునికి ఇష్టం లేని జీవితమని, దేవుని యొక్క వాక్యానికి సంబంధం లేని జీవితాన్ని మీరు జీవిస్తుండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరంలో ఆయన నిన్ను ఫలింప చేయాలంటే నువ్వు చెడ్డ ఫలాలు ఇవ్వడం కాదు, నువ్వు చెడ్డ ఫలాలు ఫలించడం కాదు, ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ, మోసపరుస్తూ, దొంగతనం చేస్తూ, ఇతరుల్ని ఇతరుల్ని బాధ పెడుతూ, ఇతరుల్ని నొప్పిస్తూ అలాగూ కాదు దేవుడు ఆశపడేది. ఈ సంవత్సరంలో ఇంతకు ముందు ఎన్నడి చూడని ఆ ఫలాలు నువ్వు చూడాలన్నట్లయితే నువ్వు మంచి చెట్టుగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది. కాబట్టి ఈ భూమిలో మంచి కార్యాలు చేయడం చేత నువ్వు మంచి ఫలాలు ఇవ్వలేము. కానీ యేసు ప్రభుని హృదయపూర్వకంగా ఆయన్ని నీ హృదయంలోకి ఆహ్వానించి నువ్వు ఆయనని వెంబడించినట్లయితే, ఆయన రక్తము చేత కడగబడినట్లయితే నువ్వు ఒక నూతనమైన సృష్టిగా మార్చబడతావు. ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. ఈ నూతనమైన జీవితము మీకు నూతనమైన ఫలాలు యేసు ప్రభువారు ద్వారా మనము పొందుకుంటాము. దేవుని బిడ్డలారా,
కాబట్టి మనము మంచి ఫలాలు ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు. ఇంతకాలము కోపము చేత వచ్చిందంతా కూడా బీపీ, ఇతర కార్యాలు. ఇంతకాలము నీ జీవితంలో వచ్చిన అనేక పాపము చేత అనేకమైన భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళావేమో. ద్వేషము చేత ప్రజల నుంచి దూరం అయిపోయావేమో. నీ నోరు సరిలేక ప్రజలందరి నుంచి దూరం అయిపోయావేమో. నీ జీవితంలో ఉన్న కొన్ని పాపమైన జీవితం చేత నీ చెడ్డ ఫలాలు ఫలిస్తున్నావేమో. కానీ ఈ రాత్రి కాల సమయమందు యేసయ్యని హృదయంలోకి ఆహ్వానించి యేసయ్యే దేవుడు నమ్మి ఆయన రక్తము చేత కడగబడి నువ్వు బాప్టిజం పొందినట్లయితే నువ్వు మంచి ఫలాలు ఫలించడానికి యేసయ్య నిన్ను స్వాగతం పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మంచి ఫలాలు ఫలించాలన్నట్లయితే యేసయ్య నీలో ఉండాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క వచనంలో చెప్తున్నాడు, ప్రజల మధ్యలో నువ్వు అవమాన పడకున్నట్టుగా నేను నీకు ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ మూడు కూడా ధాన్యము కానీ లేకుంటే ద్రాక్షరసము ద్రాక్ష చెట్టు నుంచి తీయబడుతున్నాయి. అదేలాగా ఆ యొక్క తైలము అదేలాగా ఒక విత్తనాల నుంచి తీసి తైలాన్ని చేస్తారు. ఇవన్నీ కూడా ఒక చెట్టుకి సంబంధించిందనమాట. ఒక చెట్టులో నుంచి ఈ మూడు విధాలుగా పనిచేస్తున్నాయి. ధాన్యము అనగా అది ఎలాగో తయారవుతుందంటే దాన్ని నల్లగా కొట్టబడడం ద్వారా ధాన్యము దాంట్లో నుంచి అద్భుతమైన పిండి తయారవుతుంది అనమాట. దేవుడు ఒక అద్భుతమైన కష్టాలు గుండా కచ్చిన కాలమందు దేవుడు పంపించాడు. కచ్చిన కాలమందు కొన్నిసార్లు ఎలాగుంటుందంటే నా జీవితం అయిపోయింది, నేను ఇంకేమీ ఫలించలేను, నేను చచ్చిపోయే స్థాయికి వచ్చాను, నేను ఎంతో ప్రయత్నించాను దేవునికి దగ్గర ఉండాలని, ఆయనను దూరం అయిపోయాను. అయితే రాత్రి ఏదో వచ్చి కూర్చుందామని వచ్చి ఉన్నాం అనుకుంటున్నావేమో. అయితే దేవుని వాక్యము చెప్తుంది, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చెప్తుంది, విత్తనము భూమిలో నాటబడిన తర్వాత ఆ విత్తనము చచ్చిపోద్దంటండి. ఆ విత్తనము చచ్చిపోద్దంట. ఆ విత్తనము చచ్చిపోతే గాని అది చిగురించలేదంట. ఒకవేళ గడిచిన కాలమందు నీ యొక్క జీవితంలో అనేక కష్టాలు గుండా వెళ్ళి చచ్చిపోయిన స్థాయిలో ఉన్నావేమో. భయంకరమైన ఇబ్బందులు గుండా వెళ్ళి చచ్చిపోయిన స్థాయిలో ఉన్నావేమో. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో అక్కడ అద్భుతమైన ఒక దృశ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. ఏంటి అన్నప్పుడు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదివినట్లయితే ఎలియా చాలా బాధతో బెర్షెబాకి వెళ్ళాడు. చాలా దుఃఖప్రాంతుడుగా ఉన్నాడు. ఆ యొక్క బెర్షెబా నుంచి ఒక రోజు ప్రయాణమై ఒక చెట్టు కింద పడుకొని, అయ్యా ఇంత మట్టుకు చాలయ్యా, నేను చచ్చిపోతే బాగున్నాయ్యా, నేను ఇంకెంతకాలం ఇలాగ ఉండాలి, ఎంతకాలం ఈ కష్టము, ఎంతకాలం రాజులను తరుముకోవడం, ఎంతకాలం ఈ ఇబ్బంది, అయ్యా నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. ఆ రోజు ఆయన ప్రార్థనని దేవుడు వినలేదు. దేవుడు ఏం చేసేది తెలుసా, నువ్వు చచ్చిపోవడం కాదు, నువ్వు సజీవ లెక్కల్లో నా రాజ్యముకి రావాలని చెప్పి దేవుడు అగ్ని రథాలు చేత ఆయన్ని పైకి తీసుకువెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కష్టము తర్వాత ఒక అద్భుతమైన సుఖాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో ఫీజు కట్టలేక కన్నీటితో నువ్వు కాలేజీలో జాయిన్ అయ్యేమో. ఒకవేళ నీ జీవితంలో నీ యొక్క తల్లిదండ్రుల ఒక పరిస్థితి చూడలేక ఇలాంటి తల్లిదండ్రులు ఎందుకు నాకు ఇచ్చాడని బాధపడుతున్నావేమో. లేకుంటే ప్రజలు నిన్ను అవమానపరచడం ద్వారా, నీ పాపములో దిగిన పరిస్థితి ద్వారా, లేకుంటే నీ జీవితంలో జరగని పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి నువ్వు చాలా బాధగా ఉన్నావేమో. భర్త భార్య మధ్యలో సమాధానం లేక ఇంకెందుకులే ఈ జీవితం అనే ఆలోచన దగ్గర కూర్చున్నావేమో. నీ యొక్క కష్టమైన పరిస్థితుల నుంచి దేవుడు ఒక రుచి కలిగిన ఒక ఆశీర్వాదం దేవుడు విడుదల దయచేస్తున్నాడు. హల్లెలూయా. మీరు రేపు దినమందు చాలా చక్కగా బిర్యానీలు చేసుకుని తింటారు. ఈ బిర్యానీలో చాలా రకాలైన మెటీరియల్స్ అవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన బిర్యానీ అవుతుంది. కొంతమంది ఆ యొక్క కోడులు, కొంతమంది మేకలు కోయిస్తారు. కాబట్టి అన్ని కోయించి ఆ తర్వాత కావాల్సిన మసాలన్నీ వేసి దాన్ని కలిపి ఉడకబెట్టి ఆ తర్వాత దమ్మేస్తే ఆ సువాసనకి అంటాం మనం. దేవునికి స్తోత్రం. అంత ఆకలేస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కలవకపోయినట్లయితే, ఇవన్నీ కూడా కష్టకరమైన ఆ ఉడకబెట్టకపోయినట్లయితే ఆ రుచిని మనము చూడలేము. దేవుని బిడ్డలారా, ధాన్యముని దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే దాన్ని నల్లగొట్టబడడానికి, దాన్ని నల్లగొట్టబడడానికి. క్రైస్తవుడ జీవితము నల్లగొట్టబడము. దేవుని బిడ్డలారా,
ఏ యొక్క జీవితానికి దానికి తగిన కష్టాలు వస్తాయి, కష్టాలు రావు అనేది అబద్ధం. కాబట్టి అది గుర్తు చేసుకోండి. పాకలో ఉండే వాళ్ళకి పాకకి తగిన కష్టాలు ఉంటాయి, ఒక మంచి భవనంలో ఉండే వాళ్ళకి భవనం తగిలిన కష్టాలు ఉంటాయి, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళకి సైకిల్ కష్టాలు, బైకుల మీద వాళ్ళకి బైకుల కష్టాలు, గవర్నమెంట్ జాబ్ సంపాదించి గవర్నమెంట్ ఉద్యోగంలో వేల లెక్కలు సంపాదించే వాళ్ళకి అప్పుల కష్టాలతో బాధపడుతుంటారు. దానికి తగిన జీవితం. కారులో వెళ్తున్నారు, మీరు చాలా బాగున్నారు అనుకుంటారేమో, ఆ కారు నడిపించలేని స్థాయిలో కొంతమంది ఉంటారు. దేవుని బిడ్డలారా, దేనికి తగిన దానికి కష్టం ఎందుకు ఇస్తున్నాడంటే దాని ద్వారా దేవుడు నిన్ను మహిమపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నా శిష్యులు మహిమపరచబడినట్లుగా దేవుడి కార్యుని మన పట్ల చేయబోతున్నాడు. ఒకవేళ ఈ గడిచిన కాలమందు నలగగొట్టబడిన పరిస్థితులను వెళ్ళామేమో, పిండిలాగా నలిపేశారేమో, తిండిలాగా నీ యొక్క జీవితం అంతా ఎండిన పరిస్థితుల్లో ఉందేమో, దేవుడు చెప్తున్నాడు ఎడారులో ఆయన చిగురింప చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారులో నీటి ఊటని సృష్టించే ఒక అద్భుతమైన దేవుడండి మన దేవుడు. నలగగొట్టిన పరిస్థితి. ఆగారు ఎడారులో వెళ్తుంది, భర్త గారు వదిలేసాడు, సారా వేధించింది, ఇంకా దారి లేదు, కొడుకుని తీసుకువెళ్తుంది, దాహంతో కొడుకు చచ్చిపోయేలాగా ఉన్నాడు. అప్పుడు దేవుడు నీటి ఊటని సృష్టించాడంట. హల్లెలూయా. ఇన్ అ డెసర్ట్ ప్లేస్ గాడ్ క్రియేటెడ్ అ స్ప్రింగ్. దట్ ఇస్ హౌ అ గాడ్ లవ్స్ us. Where there is no way, our God prepares a way for us. You might be lost in the world, you might have no answers for your future, but God is our future. When you go through the problems, He will certainly deliver you. కాబట్టి సమస్యల గుండా వెళ్ళేటప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ధాన్యము అన్నప్పుడు యేసు ప్రభు ఒక శరీరానికి సాదృశ్యమైంది. యేసు ప్రభు ఒక శరీరము. ఈరోజు మనం ఏం చేస్తాము? ప్రభు బలలో, ఆయన శరీరములో, ఆయన బలలో మనము పాలిభాగస్తులు అవుతాం. యేసు ప్రభు ఒక శరీరము నీ కొరకు నా కొరకు నలగగొట్టబడడం కారణం ఎందుకంటే నువ్వు నేను ఆ ఉన్నతమైన పరలోక రాజ్యం చూడడానికి, ఆ ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆయన బిడ్డలని పిలువబడడానికి ఆయనకి ఇచ్చిన కిరీటం ఏం తెలుసా? ముళ్ళ కిరీటం ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, ఇక నువ్వు కష్టపడాల్సిన పని లేదు, నువ్వు మరలా మేకలు లేకుంటే ఇతర జంతువుల్ని నువ్వు వధించాల్సిన పని లేదు. యేసు క్రీస్తు శరీరము నీ కొరకే దున్నబడింది. ఇక నువ్వు ఎవరు కూడా ఆయన స్థానంలో మరణించడానికి లేదు. 6,015 సంవత్సరాలైంది ఇంతవరకు దేవుడు ఆదాముని తయారు చేసి. 2015 సంవత్సరాలకు ముందు యేసయ్య ఈ భూమికి వచ్చాడు. యేసయ్య రావడం మాత్రం కాదు, ఆయన మానవులందరి కొరకు ఆయన శరీరాన్ని గాయపరచబడింది. దేవుని బిడ్డలారా, ఇది రహస్యము, ఇది దేవుడిచ్చిన ప్రవచనం దేవుని సంఘానికి. ఆయన శరీరము గాయపడడము చేత మన పాపం నుంచి విముక్తి వచ్చింది. మనము పొందాల్సిన శిక్షని యేసు ప్రభువారు పొందారు. కాబట్టి ధాన్యము సాదృశ్యమైంది యేసు యొక్క శరీరము. యేసు యొక్క శరీరంలో మనం పాలుపొందినప్పుడు మన శరీరంలో ఒక ఉన్నతమైన మార్పు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, అలాంటి మార్పు కలగడానికి యేసు ప్రభువారు విత్తనముగా భూమిలో ఆయన నలగొట్టబడాడు. కొద్ది రోజులు 3 రోజులు ఆయన శరీరము విశ్రాంతిలోకి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి లెగిశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్రాంతిలోకి దేవుడు మిమ్మల్ని నడిపించాలని ఆయన శ్రమను పొందాడు. ఒకవేళ ఇంతవరకు చాలు, నా జీవితంలోని బాధతో ఇక్కడ కూర్చున్నావేమో, కన్నీటితో ఇక్కడికి వచ్చి ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నువ్వు నలగొట్టబడింది చాలు, నేను నీ కొరకై ఒక అద్భుతమైన కార్యముని చేయబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ మొబైల్స్ ఉంటే రికార్డ్ చేసుకోండి, దేవుని స్వరాన్ని వినండి. దేవుని బిడ్డలారా, 2 అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన నలగొట్టబడడం ద్వారా, నువ్వు నలగొట్టబడి దాంట్లో నుంచి కాపాడబడడం ద్వారా ఆయన మహిమపరచబడతాడంట. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించడానికి, దేవుడు మనల్ని ఘనపరచడానికి కారణం ఎందుకు తెలుసా? ఆయన మన స్థానంలో ఘనపడాలి. నువ్వు ప్రమోషన్ పొందుకుంటే నీకు మాత్రం కాదు ఘనత, ఆయనకి ఘనత. నువ్వు వ్యాపారంలో విస్తరించబడితే ఆయన ఘనపడతాడు. నువ్వు ప్రతి వారం దేవుని ఆరాధించినప్పుడు, దేవుని మందిరానికి వస్తూ దేవుని పరిచయలను పాలిభాగస్తులు అవుతున్నప్పుడు
ఆయన మహిమపరచబడతాడు. ఈ సమస్యలో నువ్వు సిగ్గుపడింది చాలు, దేవుడు నీ ద్వారా ఆయన మహిమపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రజలు నిన్ను చూసి దేవుని మహిమపరచబోతున్నారు. మరియమ్మను చూసి నువ్వు ధన్యురాలు అని ఒక దేవదూత చెప్పింది. స్త్రీల్లో నువ్వు గొప్పవాని అవుతావు, ప్రజలందరూ నీ గురించి మాట్లాడతారన్నారు. ఎందుకు తెలుసా? యేసయ్య ఎవరి ఇంటిలో ఉంటాడో, యేసయ్య ఎవరు జీవితంలో ఉంటాడో వారు మహిమపరచబడతారు. ఇది దేవుడిచ్చే వాగ్దానము. దేవుని బిడ్డలారా, దేవుడు మీ కుటుంబాన్ని మహిమపరచబోతున్నాడు. ఇది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. నీ పేరుని గొప్ప చేస్తా. చెప్పండి, నా పేరుని గొప్ప చేస్తాడు. నేను గొప్పవాడుగానే ఉంటాను, నేను పైవాడుగానే ఉంటాను. దేవుడు నన్ను గొప్ప చేయబోతున్నాడు. చెప్పండి అందరూ, 2016 సంవత్సరంలో, నోరు తెరవండి అమ్మ, 2016 సంవత్సరంలో దేవుడు నా ద్వారా మహిమ పొందబోతున్నాడు. దేవుడు నా ద్వారా మహిమపరచబడబోతున్నాడు. నిజమండి, ఇది నేను ఊరిక చెప్పట్లేదు. దేవుడు మీ ద్వారా ఆయన మహిమపరచబోతున్నాడు. ఎలాగ మహిమపరచబడాలి? మీ జీవితము ద్వారా, మీరు జీవిస్తున్న విధానము ద్వారా దేవుడు మహిమపరచబడాలి. చాలా చక్కటి వాగ్దానం ఉంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, ఇశ్రాయేలు అమ్మ నీవు నా సేవకుడవు, నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను, నేను మహిమపరచుదను. దేవునికి స్తోత్రం. దేవుడు అంట ఆయన మహిమపరచబడతాడంట. పలానా వ్యక్తి, దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. పలానా సిస్టర్, నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఎప్పుడు తెలుసా? ప్రజలందరూ నీ యొక్క గొప్పతనం గురించి మాట్లాడాలి. ప్రజలందరూ ముందు నువ్వు దేవుడు చేసిన కార్యాల్ని నువ్వు చూడాలి. దానియేలు యొక్క గ్రంథంలోకి వచ్చినప్పుడు, దానియేలు ఒక బానిసుడు. బబిలోను దేశంలో మార్గం ఏం లేదు. బానిసుడికి అసలు ఏ ఉద్యోగం ఉండదు, బానిసుడికి జీతం ఉండదు, బానిసుడికి భవిష్యత్తు ఉండదు, బానిసుడు అసలు కలగనడానికి ఏమీ లేదు. అలాంటి బానిసుడు ఆయన చేసిన 4 విషయాలు ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25 నుంచి 28 వచనాల్లో మీరు జాగ్రత్తగా చదువుతున్నప్పుడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో దానియేలు నమ్మకస్తుడుగా ఉన్నాడంట. నువ్వు పనిచేసే స్థలములో నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలి. ఈ యొక్క సంవత్సరం నుంచి నువ్వు చదువుతున్న కాలేజీలో నువ్వు నమ్మకస్తుడుగా ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన ఉద్యోగం కానీ, దేవుడు నీకు అప్పగించిన వ్యాపారంలో కానీ నువ్వు దానియేలులాగా నమ్మకస్తుడుగా ఉండాలి. ఎలాగ ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. నీ భార్యకి నమ్మకస్తురాలుగా ఉండాలి, నీ యొక్క భార్యకి నమ్మకస్తుడుగా ఉండాలి, నీ భర్తకి నమ్మకస్తురాలుగా ఉండాలి. అదేలాగా నీ పిల్లలకి మంచి తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. ప్రతి తల్లిదండ్రులు నీ యొక్క తల్లిదండ్రులకి నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన లంచాలు తీసుకొని మోసాలు చేయకూడదు, ప్రజల్ని మోసగించకూడదు. ఒక మంచి నమ్మకస్తమైన జీవితాన్ని దేవుడు మీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, దానియేలులాగా నమ్మకస్తుడుగా ఉండాలి. రాజుని దేవుడు చేసిన, విగ్రహాల్ని దేవుడు చేసిన, దేవుని ముందు, ప్రజల ముందు నేను నమ్మకస్తుడుగా ఉంటానని చెప్పి, రెండో విషయం దానియేలు చేసింది తెలుసా? ఆయన ప్రార్థన చేశారంట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, నలగొట్టబడడంలో దేవుణ్ణి మొర్రపెట్టడానికి అవకాశం వస్తుంది. ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది. దానియేలు ఎలాంటి సిచ్యువేషన్ లో ప్రార్థన చేసేదంటే, చట్టాన్ని రాజు తీసుకొచ్చాడు, రాజు 3 రోజులు దేవుడైపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో దానియేలు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేం వైపు చూస్తూ ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలులో ఏ తప్పుని కనిపెట్టలేకపోయారంట, ఒకే తప్పు కనిపెట్టారు. వాళ్ళు దేవుణ్ణి మాత్రమే వీడు ఆరాధిస్తాడు, వాళ్ళు దేవునితో మాత్రమే ప్రార్థన చేస్తాడు కనుక దాన్ని ఆపాలనుకున్నాడు. నీ ప్రార్థనని ఎవడు ఆపలేడు. దానియేలు బబిలోను దేశం వెళ్ళడం ద్వారా బబిలోను దేశము దేవుడు దీవించాడు. దానియేలు బబిలోను దేశంలో మోకరించి రాజు గురించి, ఆ యొక్క శాసనాల గురించి, ఆ యొక్క చట్టము గురించి, ఆ ప్రజల గురించి ప్రార్థన చేస్తుండగా అపవాది బబిలోను దేశం నుంచి వదిలేసిందంట. అపవాది బబిలోను దేశం రాలేక భయపడుతుందన్నమాట. ఎందుకంటే దానియేలు ప్రార్థన అంత భక్తి కలిగిన ప్రార్థన, దానియేలు ప్రార్థన పరలోక రాజ్యంకి అందగలిగిన ప్రార్థన. దేవుని బిడ్డలారా, కాబట్టి అలాంటి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేయడం ద్వారా దానియేలు ఎక్కడేసారు తెలుసా? సింహబోన్లో వేశారు. సింహబోన్లో వేసినను ఏం చేశాడని తెలుసా? దానియేలు దేవుని మీద విశ్వాసం ఉంచాడంట. విశ్వాసం ఉంచాలి దేవుని బిడ్డలారా. నలగొట్టబడిన స్థలంలో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దానియేలు సింహబోన్లో కూర్చొని
అద్భుత రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. సింహాల నోరు తెరవట్లేదు. రాజు అడిగాడు, దానియేలు ఉన్నావా అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా దేవుడు గొప్ప దేవుడయ్యా, నేను నీతిమంతుని కనుక ఈ దేవదూతల నోటిని మూసేశాడు. ఈ సంవత్సరం నుంచి రాబోయే సంవత్సరాల్లో దేవుడు నీకు వ్యతిరేకంగా లెగిస్తున్న ప్రతి నాలుకని ఆయన తీర్పులోకి తీసుకురాబోతున్నాడు. నువ్వు కంగారు పడాల్సిన పనిలే. నీకు విరోధంగా చట్టాలు వస్తున్నాయి, భయపడద్దు. దేవుడు చట్టాలు రావడానికి, ఆయనని మహిమపరచబడడానికి దేవుని బిడ్డలారా. కాబట్టి దానియేలు దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుని యందు విశ్వాసం కలిగాడు. నాలుగోది, రాజు ముందు రాజుతో మాట్లాడేటప్పుడు దేవుడు నా దేవుడు ఈ యొక్క సింహాల నోటిని కట్టేశాడయ్యా. ఎందుకంటే నీ ముందు, దేవుని ముందు నేను నిందారహితుడిని. దేవుని మహిమపరిచాడు. ఈ సంవత్సరంలో నువ్వు నలగొట్టబడిన సమయంలో దేవుడు నా పట్ల అద్భుతమైన కార్యం చేశాడని నీ సాక్ష్యముని ఇతరులకి తెలియపరచాలి. దేవుని బిడ్డలారా, ఇతరులకి తెలియపరచాలి. నీ సాక్ష్యము ఎప్పుడైతే ఇతరులకి తెలియపరుస్తావో దేవుడు నీ ద్వారా ఆయన మహిమపడతాడు. ఆయన మహిమ పొందే వరకు నీకు సమస్య లేదు. ఎందుకంటే నేను గొప్పవాడుగా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, నువ్వు గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోది ఏంటంటే, అక్కడ ద్రాక్షరసము చూడొచ్చు. ఇది నూతనమైన ద్రాక్షరసం. యేసు ప్రభువారు కానాను వివాహములకు వచ్చినప్పుడు, పెళ్లికి విందుకు వచ్చినప్పుడు ద్రాక్షరసం కొరతగలిగింది. ద్రాక్షరసం కొరతగలిగినప్పుడు మరియమ్మ అన్నది, ఆయన ఏమి చెప్తాడో అలాగనే చేయండి. వెంటనే ఆ యొక్క మరియమ్మ చెప్పినట్టుగా యేసు ప్రభువారు 6 రాతి బాణలు నింపాడు. నింపమని చెప్పి దాన్ని దీవించాడు. పాత ద్రాక్షరసం కన్నా క్రొత్త ద్రాక్షరసం అంట మధురంగా ఉందంట. ఇది ఎందుకంటే దేవుని రెసిపీ అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ గడిచిన కాలము కన్నా రాబోయే సంవత్సరం నీ జీవితానికి ఒక నూతనమైన ద్రాక్షరసంగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీరు ఒక నూతనమైన ద్రాక్షరసంగా మారుతారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీ గురించి విన్నవారు, మీ గురించి తెలుసుకున్న వారు దేవుని మహిమపరుస్తారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడు మీలో జీవముని కలగజేశాడు. ఆయన రక్తం ఉండడం ద్వారా మనకి కాపుదల, స్వస్థత. యేసు యొక్క రక్తము చేత మనము విడుదల పొందుకుంటాము. ఈ రోజు వరకు కూడా ఆయన రక్తము పని చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ధాన్యము, క్రొత్త ద్రాక్షరసము. మూడోది తైలము గురించి రాయబడి ఉంది. ఈ తైలము ఏంటి? తైలము అనగా అభిషేకానికి సాదృశ్యమైంది. ఈ అభిషేకానికి తైలము ఎలాగ తయారవుద్ది? ఇజికు కూడా నలగగొట్టబడాలి. ద్రాక్ష పండ్లు నలగగొట్టబడాలి. ఈ యొక్క ఫలం ఇస్తున్న ఈ యొక్క నూనెని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్న ఈ విత్తనాలు నల్లగొట్టబడాలి. దేవుని బిడ్డలారా, ఈ గడిచిన కాలమందు నువ్వు ఎంతైతే నలగొట్టబడావో అంతా నువ్వు దేవుని యొక్క అభిషేకం నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నలగొట్టబడాలి. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము తైలము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, కడవరి దినాల్లో నా ఆత్మని అందరి మీద కుమ్మరిస్తానన్నాడు. ఆమేన్ చెప్పండి. కాబట్టి ఈ సంవత్సరంలో నీకు సమృద్ధైన ఆత్మ వరాలు చేత, దేవుడి ఆత్మ ఫలాలు చేత ఆయన నింపబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యా మీకు వందనాలు. మీ సింహాసనం ముందు నిలబడి ఉన్నాం. నీ బిడ్డలకి ఈ సంవత్సరంలో ఏమి వాగ్దానం ఇవ్వబోతున్నావో అది మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎత్తైన ప్రాంతాలు, మార్గం లేని ప్రాంతాలు, ఎడారి లాంటి ప్రాంతాలకి మీ స్వరం వచ్చినప్పుడు జీవం కలిగింది. చనిపోయిన వారు లెగిశారు, కుంటివాడు గద్దులేశాడు. మీ స్వరము గొప్పది. ఇప్పుడు నా ముఖాన్ని మరుగుపరచండి, నన్ను మరుగుపరచండి. మీ స్వరమెత్తి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా ఆరాధన సమయంలో ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన 8:30 గంటలకు. శక్తివంతమైన ఆరాధన మరియు అభిషక్తుల చేత అద్భుతమైన దేవుని వర్తమానములు విని మీరు ఆశీర్వదించబడగలరు. రండి, మాతో కలిసి ప్రభుని ఆరాధించండి. మన్నా జూబ్లీ చర్చ్, అమలాపురం.